సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 116 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగుతోంది. మొత్తం 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇవాళే కీలక దశ పోలింగ్ జరుగుతోంది. అత్యధికంగా 116 సెగ్మెంట్లకు ఓటింగ్ నడుస్తోంది. మూడో దశ పోలింగ్లో 18,28,32,415 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 9,66,00,000 మంది వరకు ఉంటే మహిళా ఓటర్లు 8,62,00,000 మందికి పైగా ఉన్నారు. మొత్తం 2,10,770 పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. ఇవాల్టి ఎన్నికల్లో మొత్తం 1,640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ 115 నియోజకవర్గాలకు పోలింగ్ జరగాలి. అయితే రెండో దశలో తూర్పు త్రిపుర ఎన్నిక వాయిదా పట్టడంతో ఇవాళ మొత్తం 116 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. గుజరాత్, కేరళలో మొత్తం పార్లమెంట్ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్లో 26 లోక్సభ స్థానాలకు, కేరళలో 20 స్థానాలతో పాటు మహారాష్ట్రలో 14, కర్ణాటకలో 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అత్యధిక లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో 7, ఒడిశాలో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లో 5, అసోంలో 4, గోవాలో 2 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. త్రిపుర, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఓటింగ్ జరుగుతోంది. కేంద్రపాలిత ప్రాంతాలైన దమన్ దీప్, దాద్రానగర్ హవేలీ లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడో దశ పోలింగ్లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తో పాటు పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్లోనూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గాంధీనగర్లో ప్రత్యర్థి పార్టీలతో తలపడుతున్నారు.
గుల్బర్గాలో కాంగ్రెస్ సీనియర్ నేత ఖర్గే, మొయిన్పూరిలో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ బరిలో ఉన్నారు. యూపీలోని రాంపూర్లో ఎస్పీ బీఎస్పీ కూటమి అభ్యర్థిగా అజం ఖాన్ పోటీ చేస్తూ ఉంటే ఆయనపై పోటీకి దిగారు బీజేపీ అభ్యర్థి జయప్రద. బీహార్లోని మాదేవ్పురాలో ఆర్జేడీ అభ్యర్థిగా శరద్ యాదవ్, ఫిలిపిత్లో బీజేపీ యువనేత వరుణ్ గాంధీ, మహారాష్ట్రలోని బారామతిలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, గాలి సామ్రాజ్యం బళ్లారిలో బీజేపీ అభ్యర్థి వై దేవేంద్రప్ప తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. चलो जा గుజరాత్లోని అహ్మదాబాద్లో రణిప్ పోలింగ్ కేంద్రంలో ప్రధాని మోదీ తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆ దృశ్యాలను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక కేరళలో పోలింగ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి. ఇప్పుడు ఓవరాల్గా లోక్సభకి సంబంధించి 7 ఫేజుల్లో పోలింగ్ అనేది జరుగుతుంటే ప్రస్తుతం 3వ ఫేజ్ చాలా బిగ్గెస్ట్ ఫేజ్గా చెప్పుకోవచ్చు. మహామహులందరూ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. దేశానికి సంబంధించి 2 జాతీయ పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నటువంటి ఫేజ్, 3rd ఫేజ్ ఇది ఈరోజు జరుగుతోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ పడ్డం, అలాగే గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ పడ్డం అనేది 2 జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు ఈ రోజు బరిలో నిలవడం, మహామహులు హేమీలందరూ బరిలోకి దిగడంతో ఈ రోజు 7 ఫేజెస్ లో భాగంగా ఉన్నటువంటి 3rd ఫేజ్ చాలా బిగ్గెస్ట్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాయనాడ్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడ్ అనేది కేరళలో ఉన్నటువంటి 20 పార్లమెంటు స్థానాల్లో ఒక స్థానంగా ఉన్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి వాయనాడ్ అనేది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ కంటెస్ట్ చేయడం, వాయనాడ్ అంటే ఏంటి, ఎక్కడుంది, ఆ వాయనాడ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, సౌత్ ఇండియాలో పర్టికులర్గా వాయనాడ్ని రాహుల్ గాంధీ ఎందుకు చూస్ చేసుకున్నాడు, వీటన్నిటికీ సంబంధించి గూగుల్ చేయడం అనేది స్టార్ట్ అయింది. మార్చి 31న వాయనాడ్ నుంచి యూడీఎఫ్ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నాడని తెలిసిన వెంటనే మార్చి 31 నుంచి వాయనాడ్కి సంబంధించినటువంటి గూగుల్ సెర్చ్ అనేది ఎక్కువైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వాయనాడ్ పార్లమెంటు స్థానం, అలాగే వాయనాడ్ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కల్పెట్టాలో ప్రస్తుతం ఉన్నాము. కల్పెట్టా టౌన్లో మనం ఉన్నాము. ఈరోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ 6:30కే ఇక్కడికి వచ్చినటువంటి ఓటర్లను మనం చూస్తున్నాము. ఇప్పటికీ 8:30 కూడా కాలేదు, కానీ ఇప్పటికే ఓటర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే వాయనాడ్కి సంబంధించినటువంటి యాక్చువల్గా కేరళలోనే ఒక రాజకీయ చైతన్యం అనేది ఎక్కువగా ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో లేకుంటే పర్టికులర్గా కనిపించేటువంటి ఒక పోల్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే
బహిరంగ సభలకి, మీటింగ్లకి ప్రజల్ని తరలించడం, ర్యాలీలుగా వెళ్ళడం అనేది ఇక్కడ అరుదుగా కనిపించేటువంటి పరిస్థితి. అతి తక్కువగా ర్యాలీలుగా వెళ్ళడం, లేకుంటే భారీ బహిరంగ సభలు అనేవి జరగడం అనేది చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. మొన్న సాయంత్రం 5 గంటలకి ప్రచారం ముగిసినప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్ అనేది, లేకపోతే ఓటర్లకు సంబంధించి ప్రలోభాలు పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఆఫర్స్ ఇవ్వడం అనే పరిస్థితి కేరళలో కనిపించదు. ఆ రాజకీయ చైతన్యం, ఎన్నికల పట్ల అవగాహన అనేది ఎక్కువగా ఉండడం, అలాగే ఒక ఎడ్యుకేటెడ్గా ఉండడం అనేది ఇక్కడ ఉన్నటువంటి కేరళ ఓటర్ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వయనాడ్ పార్లమెంటు స్థానం 2008లో డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడింది. ఇప్పటికీ ఇది 3వ ఎన్నికని మాత్రమే చూస్తోంది. 2009, 2014 ఎన్నికలు జరిగిన తర్వాత 2018లో ఇప్పుడు 3వసారి ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచినటువంటి షానవాజ్ 2009లో, 2014లో గెలిచారు. అయితే అనారోగ్య కారణంతో 2018 నవంబర్లో చనిపోవడంతో ప్రస్తుతం ఇక్కడైతే ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటెస్ట్ చేయడం, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అమేథీ కాకుండా వయనాడ్ నుంచి, సౌత్ ఇండియా నుంచి కంటెస్ట్ చేయడం అనేది ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది. అందులోనే వయనాడ్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు అనడానికి 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఒకటి, ఇక్కడ వయనాడ్ అనేది కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కేరళకి సంబంధించి 2 కూటములు ప్రధానంగా ఉంటాయి. టఫ్ ఫైట్ అనేది 2 కూటముల మధ్య జరుగుతోంది. ఒకటి యూడీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి యూడీఎఫ్ కూటమి ఒకటైతే, సిపిఐ సిపిఎం ప్రధాన భాగస్వాములుగా ఉన్నటువంటి ఎల్డీఎఫ్ కూటములు. ఈ యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్కి ఇది కంచు కోటగా భావిస్తున్నటువంటి వయనాడ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ పడడం అదొక ప్రధాన కారణం, మొదటి కారణంగా చెప్తే. రెండవ కారణంగా ఇక్కడ ముస్లింలు మెజారిటీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ముస్లింలు మైనారిటీలుగా ఉంటే ఇక్కడ మాత్రం మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు అనేది ఒక అంశంగా కనిపించింది. ఓవరాల్గా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఉదయాన్నే చేరుకున్నారు. ఇక్కడ తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఇక్కడున్నటువంటి వాతావరణం కూడా చాలా టిపికల్గా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి అంతా భారీ వర్షం కురిస్తే ఉదయాన్నే కూడా మంచు కురిసినప్పటికీ ఇప్పటికీ 7 గంటల నుంచే విపరీతమైనటువంటి ఎండ కూడా కనిపిస్తుంది. సో అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వెదర్. ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో ఉదయాన్నే వచ్చినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి భారీగా లైన్లలో నిలబడ్డటువంటి పరిస్థితి. ఇక పర్టికులర్గా వయనాడ్కి సంబంధించి చూసుకుంటే ఇక్కడ 20 మంది అభ్యర్థులు ఈసారి బరిలోకి దిగారు. అందులో యూడీఎఫ్, ఎల్డీఎఫ్, బీజేపీతో పాటుగా ఇతర పార్టీలకు చెందినటువంటి 7 అభ్యర్థులు ఉంటే 13 మంది ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగారు. అందులోనూ 13 మంది ఇండిపెండెంట్లతో రాహుల్ గాంధీ పేరుతో ఉన్నటువంటి 2 అభ్యర్థులు, ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటుగా ఇండిపెండెంట్లుగా 2 రాహుల్ గాంధీ పేరుతో బరిలోకి దిగడం అనేది ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది. ఓవరాల్గా అయితే పోల్ పర్సంటేజ్ గతంలో చూసుకున్నట్టయితే 2009లో 75% ఉంటే 2014లో అది 74% మాత్రమే ఉంది. అయితే ఈసారి 80% క్రాస్ అవుతుందని ఇక్కడ నిన్న మనం వయనాడ్కి చెందినటువంటి కలెక్టర్ అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ అజయ్ కుమార్ని కలిసినప్పుడు తను చెప్పిన మాట. ఈసారి 80%కి మించి పోల్ పర్సెంట్ నమోదవుతుందనేది తను ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే నిన్న మనతో మాట్లాడినప్పుడు మనం అడిగినటువంటి ఏకైక ఒక క్వశ్చన్, ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్, మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈవీఎం మాల్ ఫంక్షనింగ్ అనేది చూసాము. ఆ తర్వాత వీవీప్యాట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ సమస్యలు కూడా తలెత్తాయి. చాలా వరకు 12 గంటల వరకు కూడా ఈవీఎంలు పనిచేయని పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అలాంటి పరిస్థితి తలెత్తకుండా మాకు కావలసినటువంటి బఫర్ ఈవీఎంలను మెయింటైన్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా ఎక్స్ట్రా ఈవీఎంలను పెట్టుకున్నాము. ఓవరాల్గా అలాంటి సమస్యలు తలెత్తకుండా మేమైతే ట్యాకిల్ చేయడానికి ఆల్ సెట్ అని చెప్తున్నారు. పర్టికులర్గా వయనాడ్ ఓటర్ల గురించి చెప్పుకుంటే 93% రూరల్ పాపులేషన్ అనేది కనిపిస్తుంది. రూరల్ ఓటర్లు కనిపిస్తారు. 7% మాత్రమే అర్బన్ ఓటింగ్ అనేది ఉంటుంది. ఎక్కువగా ఉన్నటువంటి వయనాడ్కి సంబంధించి ఘాట్ రోడ్లు అనేవి ఉంటాయి, చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి, ట్రైబ్స్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ప్రధానంగా ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ చెప్తున్నట్టుగా ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముస్లిం ఓటర్లు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓట్ బ్యాంక్గా ఉన్నారు కాబట్టి మెజారిటీగా మిగతా రాష్ట్రాల్లో అయితే ముస్లింలు మైనారిటీ
మైనారిటీలుగా ఉంటాయి. ఇక్కడ మాత్రం మెజారిటీగా ఉన్నారు కాబట్టి ఇక్కడికే వచ్చారని చెప్తుంటే 48% ముస్లింలు ఉన్నారు, అలాగే 41% హిందువులు ఉన్నారు, 11% క్రిస్టియన్లు ఉన్నటువంటి వయనాడ్, ఇది 3 జిల్లాల కలయికగా చెప్పుకోవచ్చు. వయనాడ్ పార్లమెంటరీ స్థానం అనేది వయనాడ్ జిల్లా, అలాగే కోళికోడ్ జిల్లా, మలప్పురం జిల్లా, ఈ 3 జిల్లాలు కలిస్తే వయనాడ్ అనేది ఏర్పడింది. ఓవరాల్గా ఎస్ મજામાં તબિયત પાણી હારા બધાના સુખમાં છો ને? બહુ મહેનત પડી હશે. ચલો આજ પછી આરામ કરજો બધા. आज पूरे देश में तीसरे चरण का मतदान हो रहा है. मेरा ये सौभाग्य है कि मुझे भी आज मेरा कर्तव्य निभाने का गौरवपूर्ण पल मेरे होम स्टेट गुजरात में वोट देकर के इस महान लोकतंत्र के पर्व में सक्रिय भागीदारी करने का अवसर मिला. जैसे कुंभ के मेले में स्नान करके एक पवित्रता का आनंद आता है, वैसा ही लोकतंत्र के इस महापर्व में मतदान करके उस पवित्रता की मैं अनुभूति करता हूं. मैं विशेष करके देश के सभी नागरिक भाइयों बहनों से आग्रह करूंगा कि इस लोकतंत्र के पर्व में अभी जहां जहां मतदान बाकी है, पूरे उमंग, उत्साह और एक उत्सव के रूप में सब मतदान करें. मतदान किसको करे, किसको न करे, भारत का मतदाता जितना समझदार है, नीर क्षीर का विवेक जानता है, दूध का दूध और पानी का पानी करने का उसकी जो विशेषता है, ये पूरे दुनिया के लोगों के लिए एक अध्ययन का विषय है. सदी में पैदा हुए और पहली बार लोकसभा के लिए मतदान करने जा रहे हैं, वैसे सभी युवा मतदाता बेटे और बेटियों को इस लोकतंत्र के पर्व में देश की निर्णायक सरकार बनाने में उनकी सक्रिय भागीदारी का मैं स्वागत करता हूं. मैं उनको बहुत बहुत शुभकामनाएं देता हूं. पहली बार जो वोट दे रहे हैं उनके लिए ये पूरी सदी उनकी सदी है. उनको अपनी इस सदी को उज्जवल बनाने के लिए मतदान करना है और इसलिए नए मतदाताओं को मैं विशेष आग्रह करूंगा कि वे 100% मतदान का संकल्प करें और मतदान करें. दुनिया भारत के लोकतंत्र की ताकत है कि हम दुनिया को लोकतंत्र का महात्म्य क्या है वो दुनिया के सामने उदाहरण के साथ प्रस्तुत करते हैं. एक तरफ आतंकवाद का शस्त्र आईईडी होता है, आतंकवाद का शस्त्र आईईडी होता है और लोकतंत्र का शस्त्र
लोकतंत्र का शक्ति, लोकतंत्र का शस्त्र वोटर आईडी होता है। मुझे विश्वास है कि वोटर आईडी की ताकत आईईडी से भी अनेक अनेक गुना ज्यादा है। हम इस वोटर आईडी कार्ड का महत्व समझे, अधिकतम वोट करें। पहले दूसरे चरण में देश ने जो भारी मतदान किया है उसके लिए भी सभी लोकतंत्र प्रेमियों का मैं हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। आप सभी पत्रकार बंधु भी पिछले 1 महीने से लगातार मेहनत कर रहे हैं, कि धूप में दौड़ रहे हैं, थोड़ा आराम कीजिए कुछ पल, क्योंकि 23 मई तक अब आपको विश्रांति का समय मिले। बहुत आराम से तबीयत संभालिए, वैकेशन बच्चों के साथ बिताइए। सभी पत्रकारों को भी मेरी उत्तम स्वास्थ्य के लिए, इस गर्मी में इतनी मेहनत करने के बाद भी आपने देश को जगाने में जो काम किया है, मैं आपका भी अभिनंदन करता हूं, आपका आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। ఎస్, ఇప్పటిదాకా మనం చూస్తాము ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ రణీపులో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం నుంచి తను మాట్లాడినటువంటి మాటల్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం బాధ్యతాయుతంగా ప్రతి ఒక్క పౌరుడు తన ఓటు హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి హక్కే కాదు, బాధ్యత కూడా అని చెప్తున్నటువంటి ప్రధానమంత్రి మోదీ వ్యాఖ్యల్ని మనం ఇంతసేపు చూసాము. తన ఓటు హక్కుని అహ్మదాబాద్ లో ఉన్నటువంటి రణీప్ నుంచి వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం 7 ఫేజుల్లో భాగంగా ఈ రోజు 3rd ఫేజ్ అనేది జరుగుతుంది. గుజరాత్ లో ఉన్నటువంటి అన్ని స్థానాలకి ఒకే ఫేజ్లో ఈ రోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే, పోలింగ్ అనేది జరుగుతూ ఉంటే, ఇక మనం ఉన్నటువంటి కేరళకి సంబంధించి కూడా మొత్తం 20 స్థానాలకి సంబంధించి ఒకే ఫేజ్ లో జరుగుతున్నటువంటి ఓటింగ్ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి వయనాడుకి సంబంధించి టిపికల్ గా కనిపిస్తున్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అనేవి అయితే కనిపిస్తున్నాయి. డెమోగ్రఫీ పరంగా కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అంశం, క్యూరియాసిటీని పెంచుతున్నటువంటి వయనాడు చెప్పుకోవచ్చు. ఇక గాడ్స్ ఓన్ కంట్రీగా పిలుస్తున్నటువంటి కేరళకి సంబంధించి మనం ఉన్నటువంటి వయనాడు ప్రాంతం, ఇది వయనాడు జిల్లా కేంద్రమైనటువంటి కల్పెట్టాలో ఉన్నాము. ఓవరాల్ గా వయనాడు అనేది కేరళకి సంబంధించి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెస్టర్న్ ఘాట్స్ లో ఉంటుంది. అలాగే ఇది ట్రై జంక్షన్ గా కూడా పిలుస్తుంటారు. ఒకవైపు కేరళ, మరోవైపు కర్ణాటక, ఇంకొక వైపు తమిళనాడు. ఈ 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఒక పీక్ పాయింట్, ఒక ట్రై జంక్షన్ గా పిలుస్తున్నటువంటి వయనాడు ప్రాంతంలో మనం ఉన్నాము. అలాగే వయనాడు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇంకొక ప్రత్యేకత కూడా కనిపిస్తోంది. వయనాడు జిల్లాతో పాటుగా కోళికోడ్, అలాగే మలప్పురంకి సంబంధించి 3 జిల్లాలు కలిస్తే ఏర్పడినటువంటి వయనాడు పార్లమెంటు స్థానం 3వసారి ఎన్నికలు జరగబోతున్నాయి. 2008 డీలిమిటేషన్ లో భాగంగా వయనాడు పార్లమెంటు స్థానం అనేది ఏర్పడింది. 2009 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2014 తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో, అంటే 3వసారి వయనాడు పార్లమెంటు స్థానం ఎన్నికల బరిలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈసారి 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక 2009, 2014లో వయనాడుకి సంబంధించి ఇక్కడ కేరళలో 2 కూటములు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఒకటి యూడీఎఫ్ కూటమి, ఒకటి ఎల్డీఎఫ్ కూటమి. 2014లో బీజేపీ తన ఖాతాని తెరవలేకపోయింది. యూడీఎఫ్ కూటమి 12 స్థానాల్ని గెలుచుకుంది, ఎల్డీఎఫ్ కూటమి 8 స్థానాల్ని గెలుచుకుంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ 2 స్థానాలైనా గెలుచుకోవాలనే ఒక పట్టుదలతో పోటీ పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వయనాడుకి సంబంధించి పర్టికులర్ గా రాహుల్ గాంధీ 31న ఈ వయనాడు స్థానాన్ని ఎన్నుకోవడం, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరు అనౌన్స్ చేయడం, దీనికి కారణం 2 సార్లు 2009,
2014లో యూడీఎఫ్ తరఫున బరిలోకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి షానవాస్ ఇక్కడ ఎంపీగా గెలిచారు. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా 2018 నవంబర్లో అనారోగ్యంతో చనిపోవడంతో ప్రస్తుతం ఈ స్థానం ఖాళీగా ఉంది. సో ఒక యూడీఎఫ్ ఓ రకంగా కేరళలో లెఫ్ట్ పార్టీలకి చాలా మంచి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. అలాంటి స్థానంలో ఇక్కడ రాహుల్ గాంధీ కంటెస్ట్ చేయడం అనేది చాలా క్యూరియాసిటీని పెంచింది. అమేథీలో ఓడిపోతున్నాడు కాబట్టి వయనాడుకి వెళ్ళాడు, లేకపోతే ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింల ఓటు బ్యాంక్ అనేది కాంగ్రెస్ కి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది కాబట్టి వాళ్ళ అండా చూసుకుని వయనాడుకి రాహుల్ గాంధీ వెళ్ళాడని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ కూడా ఇక్కడ మనం 4 days గా అబ్జర్వ్ చేసినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళందరూ ఇక్కడ మేము కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉంటామని చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే పోల్ పర్సెంటేజ్ భారీ స్థాయిలోనే నమోదు అవుతూ ఉంటుంది. అన్లైక్ మిగతా పట్టణాలు మిగతా గ్రామాలతో పోల్చి చూసినప్పటికీ లాస్ట్ టైం 74% దాటినటువంటి పరిస్థితి. ఈసారి 80% దాటుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఎంత జరుగుతుంది అనేది మనకి ఈవినింగ్ వరకు తెలుస్తుంది. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే